పత్రికలో ఇది ఏంటంటే రక్షింపబడినటువంటి వ్యక్తులకు రాస్తున్నటువంటి పత్రిక. యాక్చువల్గా అంటే ప్రపంచం అంతటా ఉన్నటువంటి రక్షింపబడినటువంటి భక్తులకు రాస్తున్నటువంటి పత్రిక. శ్రమలు కూడా అనుభవించబోతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ కోసం కూడా రాస్తున్నటువంటి పత్రిక ఇది. ఇది కేవలం విశ్వాసులకు మాత్రమే కాకుండా ఇంకా ప్రభుకు దూరంగా ఉన్నవారు, బ్యాప్టిజం తీసుకొని సంఘంలో చేర్చబడకుండా ఉన్నటువంటి వారికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడేటువంటి పత్రిక. బైబిల్ అంతా కూడా అటు విశ్వాసులకి ఇటు అవిశ్వాసులకి ఉపయోగపడేది ఏది ఉండదు. కాబట్టి ఈ పత్రికలో మనం ఏం చూడొచ్చు అని అంటే, అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యు ఆర్ బోర్న్ అగైన్ ఆర్ నాట్, మనందరం కూడా నేర్చుకునే అంశాలు ఏంటంటే విశ్వాసం అనేటువంటిది ఎలా ఎదుగుతుంది అనేటువంటి విషయం మనం నేర్చుకోవచ్చు. ఒక విశ్వాసి ప్రభువు కోసం ఎలా ముందుకెళ్తూ ఉంటాడు, ఆ విశ్వాసులో వచ్చేటువంటి ఫలాలు ఎలా ఉంటాయి, ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేటువంటిది మనకి ఏంటంటే ఈ పేతురు రాసిన పత్రికలో మనం నేర్చుకోవచ్చు. అయితే ఈరోజు ఒక అంశాన్ని మనం చూద్దాం. మొదటి పేతురు 1వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును నగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. చూడండి, పితృపారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తనలు విడిచిపెట్టబడినట్టుగా, మీరు విడిచిపెట్టేటట్టుగా మీరు విమోచింపబడ్డారు. ఇది ఇక్కడ అర్థం. ఎందుకు విమోచించాడంట? విమోచించడానికి ఒక అర్థం ఉందంట, ఒక కారణం ఉందంట. ఏంటి ఆ కారణం అని అంటే, పితృపారంపర్య వ్యర్థ ప్రవర్తనను మీరు విడిచిపెట్టాలి. పితృపారంపర్య వ్యర్థ ప్రవర్తన అంటే ఏంటి? విడిచిపెట్టడం అని అంటే ఏ తాగుడో సిగరెట్టో లేకపోతే తిరుగుడో ఏదో అనుకుంటా ఉంటాం, కాదు. పితృపారంపర్యంగా వచ్చిన ప్రతిదాన్ని మీరు విడిచిపెట్టాలి. పాపం అయితే పాపం విడిచిపెట్టు. ఇంకా మీ పితృపారంపర్యంగా వచ్చేటువంటి, ఇక్కడ ఎక్కువ మంది ఈ యూదులకు రాస్తా ఉన్నాడు కాబట్టి ఈ వీళ్ళకు ఉన్నటువంటి పితృపారంపర్య వ్యర్థ ప్రవర్తన అని అంటే ఏంటి అని అంటే, అందులో మంచి ఉన్నాయి, చెడ్డవి కూడా ఉంటాయి. బట్ అన్నింటినీ విడిచిపెట్టమంటున్నాడు. అదవుతుందా? అంటే మంచి పనులు కూడా చేయకుండా ఆపేయమని చెప్తున్నాడు అని అంటే, మంచి పనులను ఆపేయమని వాళ్ళు చేసే విధానం, ఇటువంటి పద్ధతి, లేకపోతే దేర్ యాటిట్యూడ్ డూయింగ్ దీస్ వర్క్స్ అనేటువంటిది, అది వ్యర్థమైనటువంటి ఆలోచన విధానం. ఆ ఆలోచన విధానాన్ని మీరు మార్చేసుకోవాలి. ఇది అక్కడ ప్రభు చెప్తున్నటువంటి విషయం. ఇదిగో ఈ పలానా పనులు చేయొచ్చు, పలానా పనులు చేయొద్దు అని పనులను సెగ్రిగేట్ చేయట్లా. ఆ పనులను ఏ మనసుతో చేస్తున్నావో దానిని సెగ్రిగేట్ చేస్తున్నాడు. దాన్ని ఏంటనంటే ఇక్కడ హైలైట్ చేసి చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఇందాక మనం చూసింది కూడా, మేలు చేయొద్దు, విసుగక మేలు చేసిన యెడల మనం తగిన సమయంలో పంటకు వస్తాం. మేలు చేయండి అందరికీ, మరి విశేషంగా విశ్వాస గృహంలో చేరిన వారికి మేలు చేయండి. ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోండి, బలపరుచుకోండి, సరి చేసుకోండి, భాగమిచ్చుకోండి. అదవుతుందా? ఆ విధంగా కలిసి మీరు బ్రతకండి. ఈ పనులు మీలో ఉన్నాయో లేదో చూసుకోండి. ఈ పనులు మీలో ఉంటేనే మీరు ఎన్నికైన వారని మిమ్మల్ని మీరు ఎంచుకోవాలి. అంతేగాని మీకు వచ్చిన ఫీలింగ్ని బట్టి నేను రక్షింపడ్డా, నేను భక్తుడిని అని అనుకోవడానికి వీలు లేదా. అలా అనుకుంటే నువ్వే మోసం చేసుకున్నటువంటి వ్యక్తివి అని ఇందాక మనం చూసాం కదా. సో ఆ మేలు చేసే క్రమంలో, ఆ మేలు చేసే దాంట్లో అన్నం పెట్టడం ఉంటుంది, వైద్యం చేయడం ఉంటుంది, ఆ మేలు చేసేటువంటి దాంట్లో వాక్యం చెప్పడం ఉంటుంది, మాట్లాడడం ఉంటుంది, అన్నీ ఉంటాయి.
అన్నీ ఉంటాయి. అర్థమవుతుంది చెప్పింది? కానీ క్రియలు ఒకటే, కానీ ఇవే క్రియలు నువ్వు సంఘములో ఉండడానికి కాకుండా, యేసుక్రీస్తు కోసం కాకుండా, ఆయనకి దగ్గరగా ఉండడానికి కాకుండా నువ్వేంటేనంటే ఇవి పితృపారంపర్యముగా వస్తున్న మా ఆచారాలు, మా యొక్క పద్ధతులు ఇవి. ఈ పద్ధతుల్లో ఉంటే మా పితరుల దగ్గర నుంచి కూడా ఈ పద్ధతుల్లో ఉన్న వాళ్ళని ఏమంటారంటే భక్తులు అంటారు. కాబట్టి నేను కూడా అలా అనిపించుకోవాలి, కాబట్టి నేను కూడా అవే చేస్తాను అని చేసావా, క్రియలు సేమే. ఇలా చేసావంటే నువ్వు శాపగ్రస్తుడివి. ఇంకో విధంగా చేస్తే నువ్వు ఏమవుతావు అంటే ఎన్నికైన వాడివిగా ఉంటావు. ఇలా చేస్తే ఒక రకంగా చేస్తేనేమో నిన్ను మోసపుచ్చుకునే వ్యక్తిగా ఉంటావు. ఇంకో రకంగా చేస్తేనేమో నిత్య జీవం అనేటువంటి పంటను కోసేవాడిగా ఉంటావు. క్రియలు సేమే, క్రియలు సేమే. ఎలా చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అయితే ఈ కాంప్లిమెంటేరియనిజం అంటే స్థానిక సంఘంలో కలిసి సహోదరులతో ఉండడం అనేటువంటిది విషయం మాత్రం స్థానిక సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులతో వాళ్ళ కోసం చేసేటువంటి క్రియలు అవి చాలా స్పష్టంగా ఏం చూపిస్తుంది అంటే ఒక వ్యక్తికి ఉన్న విశ్వాసాన్ని చూపిస్తుంది. ఎందుకంటే అవిశ్వాసి ఎక్కువ కాలం అలా ఉండలేడు. ఉండొచ్చు, నటించొచ్చేమో, కానీ ఎక్కువ కాలం నటించలేడు సంఘంలో. కాబట్టి దాన్ని ఏంటంటే ఒక బెస్ట్ టెస్ట్గా మీరు చూసుకోండి, మోసపోవద్దు అని చెప్పాడు కదా. అలాగని ఇక్కడ ఏమంటున్నాడంటే మిమ్మల్ని దేవుడు విమోచించింది, ఆయన ప్రాణం పెట్టి విమోచించింది ఏదో వెండి బంగారంతో కాకుండా తన రక్తం కార్చి విమోచించింది. దేనికి అని అంటే మీ పారంపర్య ఆచారాల్లో ఉండడానికి కాదు. చాలామందికి తమ్ముడు నువ్వు రక్షింపడాలి అని అంటే రక్షింపడాలన్నా, నిజమేనన్నా రక్షింపడాలన్నా, రక్షింపడతానన్నా, బాప్టిజం తీసుకుంటాను. ఎందుకు తీసుకుంటావు, ఎందుకు రక్షింపడదాం అనుకుంటున్నావు? ఎందుకంటేనన్నా మా నాన్న ఎప్పటి నుంచో అంటున్నాడు అన్న రక్షింపడాలి, నువ్వు బాప్టిజం తీసుకోవాలని. సో నేను సరిగ్గా లేను, కొంచెం సరి చేసుకొని చక్కగా చదువుకోవడం, మంచిగా ఉండడం, ఇంట్లో లోపడడం అన్నీ నేర్చుకున్న తర్వాత బాప్టిజం తీసుకుంటాను. దేనికోసం తీసుకుంటున్నాడు బాప్టిజం? ఎవరి కోసం తీసుకుంటున్నాడు? సమాజం కోసం. వాడు ఏమనుకుంటున్నాడు? ఇదిగో ఇంట్లో మంచిగా లోబడి, మంచిగా చదువుకొని, మంచిగా ఉంటే, మంచిగా డిసిప్లిన్గా ఉండి, పిచ్చి తిరుగుళ్ళు తిరగకుండా అన్నీ మానేసేసి ఉండాలి అని నిర్ణయం తీసుకుంటే వాడు రక్షింపడిపోయిన వ్యక్తి అయిపోతాము. అప్పుడు మనం పరలోకానికి వెళ్ళిపోతాం. అప్పుడు మనం బాప్టిజం తీసేసుకోవచ్చు. అప్పుడు యేసు ప్రభువుని నేను నమ్మానని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి జరుగుతుంది ఇదంతా. బయటికి చూడడానికి ఎలా ఉంటుంది? వాడు అన్నీ మానేస్తాడు, కొంతమంది స్నేహితులతోటి కట్ చేసుకుంటాడు, వాడు అన్నీ మానేస్తాడు, బాప్టిజం తీసుకుంటాడు, రెగ్యులర్గా చర్చికి రావడం స్టార్ట్ చేస్తాడు, వాడు చదువుకుంటాడు. బయటికి చూడడానికి అంతా ఎలా ఉంది సీను? అద్భుతంగా ఉంది. కానీ వాడు చేసిన ప్రతి పని, తీసుకున్న ప్రతి నిర్ణయము బాప్టిజంతో సహా దేనికోసం తీసుకున్నాడు? పితృపారంపర్య ఆచారాల కోసం, లేదా తరతరాలుగా వస్తున్న ఆనవాయితీని నిలబెట్టడం కోసం. అలా చేస్తే గుర్తిస్తారని కదా, అలా చేస్తే ఏమొస్తుంది? గుర్తింపు వస్తుందని చేశాడు. దీన్ని పేతురు ఏమంటున్నాడంటే వ్యర్థ ప్రవర్తన అంటున్నాడు. ఏమంటున్నాడు దీన్ని? వ్యర్థ ప్రవర్తన. అది బాప్టిజం తీసుకోవడమే కావచ్చు, బల్లలో చేయడం కూడా కావచ్చు. వ్యర్థ ప్రవర్తనగా బల్లలో చెయ్యి ఎంతమంది వేసారో ఈరోజు మీకు మీరే పరీక్షించుకోవాలి. బల్లలో చేయకపోతే మళ్ళా నేను సరిగ్గా దేవునితో లేను అనుకుంటారేమో అని చెప్పి వేసారా? బల్లలో చేయకపోతే నేను విశ్వాసం కాదనుకుంటారేమో అని చెప్పి వేసారా? వ్యర్థ ప్రవర్తనది. ప్రభు మిమ్మల్ని విమోచించింది మరలా అదే వ్యర్థ ప్రవర్తనలో ఉండడానికి కాదు, ఆ వ్యర్థ ప్రవర్తనలు చేయడానికి కాదు. వెండి బంగారములతో మిమ్మల్ని విమోచించలా. మిమ్మల్ని ఎలా విమోచించాడంట? క్షయమైన వస్తువుల చేత,
విమోచించలేదు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిరని మీరు ఎరుగుదురు కదా. నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి రక్తం, నీతిమంతుని యొక్క రక్తముతో నేను ఎందుకు విమోచించాలి? నీ మీదకి రావాల్సినటువంటి శిక్ష అంత భయంకరమైంది కాబట్టి నువ్వు ఎప్పటికీ నిన్ను ఊరకనే వెండి బంగారములతో విమోచించి వదిలేస్తే నువ్వు మరలా అదే ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిపోతావు. కాబట్టి నువ్వు మరలా మార్పు లేని వాడిగా ఏదో ఒక విషయంలో, ధర్మశాస్త్రం విషయంలో నువ్వు తప్పిపోతావు. కాబట్టి ధర్మశాస్త్రం విషయంలో నువ్వు దోషిగానే కనిపిస్తూ ఉంటావు. కాబట్టి ఆయన విమోచన వదిలిపెట్టదలుచుకోవాలా. వెండి బంగారం ఇచ్చి, క్షయమైన వస్తువులు ఇచ్చి విమోచించి విడిచిపెట్టదలుచుకోలేదంట. ఆయన ఏం చేశాడంట? తన సొంత రక్తమును కార్చాడు. తన సొంత రక్తము కార్చాడు. తన సొంత రక్తం కార్చి విమోచించి, ఆ తర్వాత ఎందుకు తన సొంత రక్తాన్ని కార్చాడంటే ఆయన నీతిని మన మీద కప్పడానికి, ఆయన నీతిని మన మీదకి ఇవ్వడానికి. డబుల్ ఇంప్యూటేషన్, మీదకి రావాల్సిన శిక్ష అంతటిని ఆయన భరించాడు. భరించి అంతటిని ఆయన తీసేసుకొని ఆయన నీతిని క్షయమైన వస్తువులతో విమోచిస్తే ఈ ప్రక్రియ ఉండదు. డబుల్ ఇంప్యూటేషన్ ఉండదు. అందుకనే పాత నిబంధనలో కూడా దేవుడు ఇదిగో ఇంత అమౌంట్ ఇవ్వండి, మీ యొక్క లేకపోతే యెరూషలేము ఆలయానికి వెళ్ళి ఇంత ధనం ఇవ్వండి, ఆ డబ్బు ఇస్తే మీ పాపాలు క్షమించబడతాయి అని చెప్పి పాత నిబంధనలో కూడా దేవుడు చెప్పలేదు. ఎవరు కూడా, ఏ భక్తులు కూడా ఆ విధంగా మాట్లాడలేదు, ఆ పద్ధతి పెట్టలేదు. ఒక రోమన్ క్యాథలిక్ సంస్థ వాళ్ళు తప్ప. డబ్బులు ఇచ్చి పాపాలని విమోచన చేసుకోండి అనేటువంటి పద్ధతి, ఆ పద్ధతికి వ్యతిరేకంగానే మార్టిన్ లూథర్ ఉద్యమించి వాక్యాన్ని బయటికి తీసుకొచ్చాడు, సంస్కరించడానికి ప్రయత్నం చేశాడు. సో పాత నిబంధనలు కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి ఏంటంటే గొర్రెపిల్ల, నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్లని ఏర్పాటు చేశాడు. ఆ గొర్రెపిల్ల రక్తం చిందించబడాలన్నాడు. ఎందుకంత రక్తం చిందించబడి అంత క్రూరంగా, అంత బీభత్సమైనటువంటి సీన్ ఎందుకు అక్కడ క్రియేట్ చేయాలని చెప్పాడు దేవుడు అని అంటే, ఇంకా వేరే ఏ క్షయమైన వస్తువులను ఉపయోగిస్తే కుదరదు. ఇక్కడ ఏం జరగాలి అని అంటే ఆ పాపి యొక్క పాపము ఆ గొర్రెపిల్ల మీద పడాలి. ఆ గొర్రెపిల్ల యొక్క నిష్కలంకమైనటువంటి నీతి వీడి మీదకి ఆపాదించబడాలి. యాక్చువల్గా ఆ గొర్రెపిల్ల కూడా నీతినివ్వలేదు. ఆ గొర్రెపిల్ల కూడా మన పాపాన్ని భరించలేదు, తీసుకోలేదు. ఆ గొర్రెపిల్ల కేవలం ఏంటి అని అంటే రాబోయేటువంటి యేసుక్రీస్తుకి, ఆయన కార్చబోయేటువంటి రక్తానికి సాదృశ్యం మాత్రం. సో ఆయన రక్తముతోటి మిమ్మల్ని విమోచించింది దేనికి అని అంటే మీ నిందను ఆయన తీసుకొని ఆయన నీతిని మీ మీద కప్పడానికి. ఆయన నీతిని మీ మీద కప్పినప్పుడు ఆ వస్త్రాలు మీరు చూసుకొని, నీతి వస్త్రాలు మీరు చూసుకొని, ఆ తెల్లని నీతి వస్త్రాలు మీరు చూసుకొని, ఆహా ఎంత నీతి నా మీదకి వచ్చేసింది, నేను చేసిన నీతి కాదు ఇది, నేను సంపాదించుకున్న నీతి కాదు ఇది, నా యేసయ్య నీతి నా మీద ఉంది. ఈ వస్త్రాలు నావి కావు, యేసయ్యవి. ఈ వస్త్రాలను చూసి పరలోకము నన్ను ఏమనుకుంటుందంటే నన్ను నీతిమంతుడు అనుకొని నన్ను ఆహ్వానిస్తుంది. మా యేసయ్య, పరలోకపు రాజు అయినటువంటి యేసయ్య యొక్క వస్త్రాలు నీ మీద, ఆయన నీతి నీ మీద కనిపిస్తుంది కదా, రా లోపలికి వచ్చేసాయి. నీకెన్ని బలహీనతలున్నా, ఇంకా నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించలేని బలహీనుడివైనా పర్వాలేదు, నీకు విశ్వాసం ఉంది కదా, అది చాలు. ఆ విశ్వాసాన్ని బట్టి నీ మీద ఏం కనిపిస్తుంది? మాకు యేసుక్రీస్తు నీతి కనిపిస్తుంది, యేసుక్రీస్తు వస్త్రాలు నీ మీద నాకు కనిపిస్తున్నాయి. కాబట్టి కమాన్,
యువర్ ఎలిజిబుల్, యువర్ అడ్మిటెడ్ ఇన్ టు ద హెవెన్ అని పరలోకము మనల్ని ఆహ్వానిస్తుంది. దేవుడు మనతో స్నేహం చేస్తూ ఉంటాడు. దేవుడు మనతో సమాధానం పరుచుకుంటాడు. దేవునికి పాపం అంటే అసహ్యం, పాపులంటే అసహ్యం. పాపం అంటే అసహ్యం అయితే పాపులంటే వాడు అసహ్యమే ఉండాలా ఉండకూడదా? ఉండాలి. మురికాల్లో మురికంటే అసహ్యం అయితే ఆ మురికాల్లో మురుగు వచ్చిన వాడిని అసహించుకోవా? ఆయన వాటేసుకుంటావా? వాటేసుకోం కదా. పాపం అంటే అసహ్యమే, దేవునికి పాపి అన్న అసహ్యమే. కానీ ఆ పాపిని పరిశుద్ధుడిగా చేసుకోవని ఆయన్ని రక్షించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అది ఆ పాపిని అసహించుకుంటూనే రక్షించుకోవడానికి ఇష్టపడి సమాధానపరచుకోవడానికి ఇష్టపడి. అందుకదే సువార్తను ఏమన్నాడంటే పౌలు సమాధాన సువార్త అన్నాడు. ఏమన్నాడు దీన్ని? ఏంటి సమాధానం అంటే? ఇద్దరు శత్రువుల మధ్యలో స్నేహం కలగడం దాన్ని సమాధానం అంటారు. ఏమంటారు? సమాధానం. రెకన్సిలియేషన్ ఇంగ్లీష్లో ఇంకా చాలా స్పష్టంగా ఉంటుంది. దిస్ ఈస్ ద గాస్పెల్ ఆఫ్ రెకన్సిలియేషన్. దేవునికి పాపం అంటే అసహ్యం, పాపి అన్న అసహ్యమే, తట్టుకోలేడు. శత్రుత్వం మనతోటి ప్రభువుకు ఉండేది, గుర్తుపెట్టుకో. ఏదో యూట్యూబ్లో చూసి వాట్సాప్లో స్టేటస్ చూసి ఆహా దేవుడు అసలు దావీదు గొలియాతు దేవుడు నీతో ఉన్నాడు, నీకు అన్నీ చేసి పెడతాడు, నీకు డబ్బులు ఇస్తాడు, నీకు అవి ఇస్తాడు ఇవి ఇస్తాడు అని చెప్పి అన్నీ చూసి అవన్నీ ఏదో మోటివేట్ అయ్యి ఎమోషన్ అయ్యేవు. దేవుడు నీకు శత్రువు అన్న సంగతి గుర్తుపెట్టుకో. ఎప్పుడు దాకా నీకు శత్రువో తెలుసా? నీకు శత్రువుగా ఉంటూనే నీ దగ్గరికి సువార్తను తీసుకొస్తున్నాడు. నువ్వు శత్రువుగా ఉంటున్నప్పటికీ కూడా నీ దగ్గరికి ఆయన వాక్యాన్ని తీసుకొచ్చి నీలో విశ్వాసాన్ని పుట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. విశ్వాసం నీలో కలిగిందా నువ్వు మిత్రుడు అయిపోతావు. ఆ సువార్తను అంగీకరించావా నువ్వు ఆయనకి మిత్రుడు అయిపోతావు. ఆయన నా కోసమే మరణించాడు, ఆయన కోసమే నేను బ్రతుకుతాను. అయ్యా నాకు శక్తి నువ్వు ప్రభా నీ కోసం బ్రతకడానికి, నీకు అందుబాటులో నేను ఉంటానయ్యా, నీతో కలిసి బ్రతుకుతాను ప్రభా. నా తెలివితేటలు ప్రదర్శించను, నేనేదో చేయాలి నేనేదో గొప్ప కార్యాల గురించి నేను ఆలోచించను. నీతో నేను కలిసి బ్రతకడం ఒక్కటే నాకు ఇంకేం వద్దు. నీ గురించి నేర్చుకుంటూ ఉండాలి, నిన్ను ఆరాధిస్తూ ఉండాలి, నిన్ను ప్రకటిస్తూ ఉండాలి. అప్పుడు నువ్వే నన్ను మార్చుకుంటావు, నువ్వే నాలో నుంచి తీసుకురావాల్సినటువంటి క్రియలను తీసుకొని వస్తావు ప్రభా. నీతో నేను ఉండాలి. దీన్ని రక్షించే విశ్వాసం అంటారు. నా కోసం నువ్వు రక్తం కార్చావు, నా పాపాన్ని క్షమించడానికి, నా మీదకి రావాల్సిన శిక్ష అంతా నువ్వు భరించావు, కాబట్టి నీకోసం నేను బ్రతుకుతాను, నీతో కలిసి బ్రతుకుతాను. దీన్ని విశ్వాసం అంటారు. మనస్ఫూర్తిగా ఈ విశ్వాసం చూపించినటువంటి వ్యక్తి మీదకి దేవుడు ఏం చేస్తాడంటే తన నీతిని కప్పుతాడు, తన నీతితో ఆ వ్యక్తిని కప్పుతాడు. దీన్ని ఇంప్యూటేషన్ అంటారు, దీన్ని ఇంప్యూటెడ్ రైచియస్నెస్ అంటాడు. అలా కప్పిన తర్వాత ఆ వ్యక్తిని చూసినప్పుడు దేవుడు ఆ వ్యక్తితో స్నేహం చేయాలనిపిస్తుంది, అప్పుడు దాకా చేయాలనిపించదు, అప్పటిదాకా చేయాలనిపించదు. నువ్వు ప్రణాళికలో ఉంటావు, దేవుని ప్రణాళికలో ఉంటావు. ఇదిగో ఈ వ్యక్తితో ఎప్పటికైనా నేను స్నేహం చేయాలి, ఇదిగో ఈ వ్యక్తిని ఎప్పటికైనా నేను రక్షించుకోవాలి అనే ప్రణాళిక నువ్వు పుట్టక ముందే దేవునికి ఉంది. ఆ పలానా సుభాష్ ఉన్నాడు, సుభాష్ నేను ఎప్పటికైనా రక్షించుకోవాలి అనే ప్రణాళిక దేవునికి ఉంది. ఆ సుభాష్ ఎప్పటికైనా నా వాడవ్వాలి, ఆయనతో నేను స్నేహం చేయాలి, ఆ వ్యక్తితో నేను కలిసి బ్రతకాలి ఆహా అని దేవుడు కళ్ళగా అంటుంటాడు. ఎప్పుడెప్పుడు ఆ వ్యక్తి సువార్త అంగీకరిస్తాడా, ఎప్పుడెప్పుడు ఆ వ్యక్తికి సువార్త తీసుకెళ్దామా, ఎప్పుడెప్పుడు విశ్వాసం చూపిస్తాడా, ఎప్పుడెప్పుడు ఆ వ్యక్తితో స్నేహం చేద్దామా అని రెడీగా ఉంటాడు, కళ్ళగా అంటుంటాడు ప్రభు. కానీ ఆ వ్యక్తిని చూస్తే మాత్రం అసహ్యం వచ్చేస్తుంది, ఆ వ్యక్తిని చూస్తే మాత్రం ఉగ్రతతో నింపబడిపోతాడు. ఎందుకో తెలుసా? పాపం అంటే ఆయనకు అసహ్యం. గుర్తుపెట్టుకో. వాట్సాప్ స్టేటస్లు చూసి ఎమోషన్ అయ్యి
నిన్ను మోసం చేసుకోవద్దు. గాడ్ ఈజ్ యాంగ్రీ అట్ యూ బికాస్ హీ ఈజ్ యాంగ్రీ అట్ సిన్, బికాస్ హీ ఈజ్ ద మోస్ట్ హోలీ వన్ ఇన్ ద హోల్ యూనివర్స్ అండ్ హీ కెనాట్ టాలరేట్ యువర్ సిన్. కళ్ళగంటుంటాడు, ప్రణాళిక ఉంది, నిన్ను చూస్తే మాత్రం కోపం వచ్చేస్తుంది. నువ్వంత మురికిలో ఉన్నావు, నువ్వంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు, నేనంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను, నా హృదయం అంతా మురికిగా ఉంది, చూస్తే కోపం తప్పేమి రాదు. అయితే నన్ను చూడంగానే కోపం వస్తుంది, తట్టుకుంటూ నా పట్ల ఉన్నటువంటి ఆ వ్యక్తి పట్ల ఉన్నటువంటి కనికరంతో, ఆ వ్యక్తి పట్ల ఉన్నటువంటి ప్రణాళికను బట్టి ఒకరోజు ఆ వ్యక్తికి సువార్త వస్తుంది, అంగీకరిస్తాడు. అంగీకరించిన వెంటనే ఏం చేస్తాడంటే, వెంటనే వాడికున్న మురికి బట్టలు తీసుకొని ఆయన వేసుకొని ఆయనకున్నటువంటి నీతి వస్త్రాలు వాడి మీద వేసేసి దా స్నేహం చేద్దాం, రా కలిసి బ్రతుకుదాం అని కలిసి బ్రతకడానికి ప్రారంభిస్తాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడో నీకోసం ప్రభు. ఎదురు చూస్తున్నాడు కదా పాపం, పిచ్చోడు ఎదురు చూస్తూ ఉంటాడులే, నన్ను ఏం చేయడులే, ఏదో ఒక రోజు పట్టుకుంటాడులే, ఆ తర్వాత పరలోకానికి తీసుకెళ్తాడులే. ఈలోపు కొంచెం పరీక్షల్లో సహాయం చేయమంటే, లేకపోతే ఏదైనా అప్పులు, ఏదైనా డబ్బులు ఏదైనా ఉంటే సహాయం చేసుకుంటా, ఓదార్చుకుంటా, వాట్సాప్ స్టేటస్ల ద్వారా నన్ను ఓదార్చుకుంటా ఊరకనే ఉంటాడులే అనుకుంటున్నారేమో. నో, నీకోసం ఎదురు చూస్తున్నాడు. అట్ ద సేమ్ టైం నీ మొహం చూస్తే కోపంతో రగిలిపోతుంటాడు. అది కూడా గుర్తుపెట్టుకో. ఆయన నీతి వస్త్రములతో నువ్వు కప్పబడకుండా నువ్వు మరణించావా, ఇంకా అవకాశం కూడా ఉండదు నీకు. ఆయన నాసికా రంధ్రముల నుంచి వచ్చేటువంటి అగ్ని కింద మాడి మసైపోతా ఉండాల్సిందే ప్రతి క్షణం, నిత్యత్వం వరకు. దేవుడే నీకు విరోధంగా ఉంటే ఏంటి పరిస్థితి? ఈరోజు కూడా అదే. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు ఆ ఉగ్రతనే చూస్తుంటాడు. కానీ ఆ అగ్ని మన మీద పడకుండా, ఆయన సువార్త మనకు అందిందాక, మన విశ్వాసం చూపించిందాక మనల్ని సంరక్షించుకోవడానికి ఆయన దీర్ఘశాంతంతో ఉంటున్నాడు, కంట్రోల్ చేసుకుంటున్నాడు అన్నమాట తన ఉగ్రతని. కంట్రోల్, ఆ ఉగ్రత మన మీద పడితే ఇంకా అవకాశం ఉండదు. దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో తెలుసా? సిలువలాగా. సిలువలో జరిగింది ఏమనుకుంటున్నారు? పిలాతు యొక్క ఉగ్రత అనుకుంటున్నారా? సీజర్ యొక్క రోమన్ ఎంపరర్ యొక్క ఉగ్రత అనుకుంటున్నారా? యూదుల నాయకుల యొక్క ఉగ్రత అనుకుంటున్నారా? అది కాదు. అది దేవుని యొక్క పరిశుద్ధమైన ఉగ్రత తన సొంత కుమారుని మీద పడుతుంది. దాన్ని ఎవ్వరు ఆపలేరు. ఆయన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఇంచు కూడా వేదనతోటి అల్లాడిపోయి నశించిపోయిందాక ఆ ఉగ్రత చల్లారలేదు. ఆయన శరీరంలో ఉన్న ప్రతి ఆఖరి రక్తపు బొట్టు వరకు ప్రవహించిందాక ఆ ఉగ్రత చల్లారలేదు. ఒక్కసారి ఆ ఉగ్రత స్టార్ట్ అయిందా అది ఆగదు. ఇంకా ఎవరు ఆపడం ఎవరి తరం కూడా కాదు. యేసు క్రీస్తుకు ఆయన మన కోసం ఆ ఉగ్రతను భరించడానికి సిలువెక్కాడు కాబట్టి, తన ప్రాణమును పెట్టి మరలా తీసుకునే అధికారం ఆయనకుంది కాబట్టి, ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు కాబట్టి, ఆయన తన ప్రాణాన్ని తండ్రికి ఇచ్చివేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళా తిరిగి దాన్ని మూడదినాన తీసుకున్నాడు. ఆయనకు ఆ శక్తి ఉంది, నీకు నాకు లేదు, గుర్తుపెట్టుకో. అందుకని ఆయనే మనకు బదులుగా మరణించాడు. మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన ఉగ్రతే అది, ఆయన ఉగ్రతే అది. ఆయన సిలువ వేస్తున్న వారందరినీ చుట్టూ ఉంటే వాళ్ళని చూసి, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు క్షమించు అనే మాట ఆయన చెప్తున్న సమయంలో కూడా వారి పట్ల ఆ దేవునికి ఉన్నది ఏంటంటే భయంకరమైన ఉగ్రత,
భయంకరమైన ఉగ్రత. ఆ ఉగ్రత కళ్ళతో వారిని చూస్తూనే వారికి సువార్తనివ్వడానికి, వారిని రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎంత దీర్ఘశాంతం ఒకసారి ఆలోచించేయండి. న్యాయమైన ఉగ్రత ఇది ఎమోషనల్గా కాదు, ఊరికనే మనకు అప్పుడు వచ్చి క్షణికమైన ఆవేశంగా మనం ప్రవర్తిస్తుంటాం కదా, అలాంటి ఉగ్రత కాదు. ఇది న్యాయమైన ఉగ్రత, తట్టుకోలేని ఉగ్రత, సహించలేనటువంటి న్యాయమైన ఉగ్రత. అన్యాయంగా మనం ప్రవర్తిస్తూ ఉంటే ఆయన స్వరూపంలో నివసించడానికి మనల్ని ఆయన తయారు చేసుకున్నటువంటి ఆదాము అన్యాయముగా ఇన్ని వేల పండ్లుంటే ఆ దేవుడు తినవద్దన్నటువంటి ఒక్క పండుని ఎట్లా తిన్నాడో మనం కూడా అదే అన్యాయపు జీవితాల్లో మనం ఉన్నాం. గుర్తుపెట్టుకోండి. పని చిన్నదే కావచ్చు, ఒక చిన్న పండు తిన్నమే కావచ్చు, కానీ దేవుని ప్రేమతో పోల్చుకుంటే, దేవుని యొక్క పరిశుద్ధతతో పోల్చుకుంటే, దేవుడిచ్చినటువంటి అవకాశంతో మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే దేవుని యొక్క భయంకరమైన ఉగ్రతకు మనందరం పాత్రలమే. ఆదాము లాగా దేవుడు నన్ను సంరక్షిస్తున్నాడు. నేను రక్షింపబడలేదులే, నేను చర్చికి పోవటం లేదులే, నాకు కుదరట్లేదులే. నిజమే, రక్షింపబడడం ఏదో సువార్త నేను పెద్దగా, కానీ దేవుడు నన్ను బాగా కనికరించి నాకు మంచిగా నేను అడగగానే నాకేం కావాలంటే ఇస్తాడు. అబ్బా దేవుడు ఎంతో గొప్పడు, దేవుడు చాలా నిజాలే నాకు ఇక ఈ కనికరం అనుకుంటున్నామేమో. కనికరం కాదు అది, కనికరం కాదు, దీర్ఘశాంతం. పళ్ళు కొరుకుతూ ఆయన నిన్ను సహిస్తున్నాడు. గుర్తుపెట్టుకో, నేను సహిస్తున్నాడు. ఆయన సువార్తను అంగీకరించిన రోజు దాకా భరిస్తా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి భరిస్తున్నాడో నువ్వే ఆలోచన చేసుకో. ఎన్ని సంవత్సరాల నుంచి భరిస్తున్నాడు. మోసపోద్దు. వాట్సాప్ స్టేటస్లు, షార్ట్ వీడియోలు చూసి మోసపోవద్దు. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు అనుకుంటున్నావేమో. రగిలిపోతున్నాడు నీ మీద దేవుడు. ఎప్పుడు సమాధానపరచబడతాడంటే ఇలాంటి పాపి సువార్తను అంగీకరించినప్పుడు సమాధానపరచబడతాడు. అందుకే ఆ సువార్తకి ఏం పేరు వచ్చింది? సమాధాన సువార్త. ఆ సువార్తను అంగీకరించినప్పుడు మాత్రమే యేసయ్య నా కోసం నా పాపం కోసం మరణించాడు. నీచమైనటువంటి పాపిని నేను, నా పాపం కోసం ఆయన మరణించాడు. ఆయన ఉగ్రత అంతా ఆయనే భరించాడు నా మీదకి రాకుండా. కుమారుని నలగొట్టడం అంట తండ్రికి ఇష్టమాయను. కుమారుని నలగొట్టడం తండ్రికి ఇష్టమాయను. ఇష్టపూర్వకంగా ఒక వ్యక్తిని నలగొడతా ఉన్నారంటే ఆ వ్యక్తి పట్ల చల్లని చూపు ఉన్నట్లా, లేకపోతే కక్ష ఉన్నట్లా, ఉగ్రత ఉన్నట్లా. నీ స్థానం నా స్థానం అది మర్చిపోవద్దు. ఎవరి స్థానం అనుకుంటున్నారు అది? పొద్దున్నే వాట్సాప్ స్టేటస్ చూసి దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు, ఏం లేదు మీరేం చేయాల్సిన అవసరంలా, ఒకటినే ఒక పాట వినండి, లేకపోతే కానుక వేయండి, ప్రార్థన చేసుకోండి, ఆయన అడగండి, ఆయన అడిగితే చాలు నీకు డబ్బులు ఇస్తాడు, మీకు అవి ఇస్తాడు, మీకు ఇవి ఇస్తాడు. ఇంక అదే పని ఆయనకి. నువ్వు చర్చికి పోయినా పర్లా, నీకు స్థానిక సంఘం ఉన్నా లేకపోయినా పర్లా, నీకు సహవాసం ఉన్నా లేకపోయినా పర్లా, నా పాపం కోసం ఆయన మరణించాడని చెప్పి ఒక్కసారి కూడా నువ్వు కన్నీరు గార్చకుండా, నీ హృదయం బ్రద్దలవ్వకుండా, అవ్వకపోయినా పర్వాలేదు, పశ్చాత్తాప నీళ్ళు లేకపోయినా పర్వాలేదు, నువ్వు చేయాల్సిందల్లా ఏంటి అని అంటే అడుగుతా ఉండడం, ఇస్తాడు అని నమ్మడం, అడగడం, ఇస్తాడని నమ్మడం, తీసుకోవడం, సంతోషించడం, కృతజ్ఞత కూటం పెట్టుకోవడం, పార్టీ చేసుకోవడం. ఇదే నువ్వు చేయాల్సింది. అట్లా ఎవడు చేస్తాడండి? అట్లా ఆయన గురించి ఆలోచించకుండా ఇవ్వు అంటే ఇవ్వన్నప్పుడల్లా ఇచ్చుకుంటా కూర్చు ఎవడు ఉంటాడు అట్లాగా? అంటే దేవుడు ఉంటాడు. ఆయన నిన్ను సంరక్షిస్తాడు అని వెనకాల నుంచి ఒక ఎమోషనల్ మ్యూజిక్. పొద్దున్నే వాట్సాప్ స్టేటస్ చూస్తావు, అబ్బో దేవుడు నన్ను భలే కనికరిస్తున్నాడు అనుకుంటావు. కనికరం కాదు అది, దీర్ఘశాంతము. ఒగ్గబట్టుకుంటున్నాడు తన కోపాన్ని. ఎప్పుడు అంగీకరిస్తావు దేవుని ఉగ్రత, దేవుని యొక్క స్వార్థని ఎప్పుడు అంగీకరిస్తావు? నిజమైన విశ్వాసంలోకి ఎప్పుడు వస్తావు? అప్పుడు
అప్పుడు అంగీకరించినప్పుడు ఏం చేస్తాడంటే నీ యొక్క నిందని, నీ యొక్క శాపాన్ని ఆయన తీసేసుకొని, ఆల్రెడీగా ఆ శాపం కోసం శిలువలో ఆయన మరణించాడు కదా, ఆల్రెడీగా అయిపోయింది కదా. సో ఆ అకౌంట్లో కలిపేసుకుంటాడు. నీ యొక్క నిందనంతా తీసేసుకుంటాడు, లేదా నీ యొక్క పాపాన్ని తీసేసుకుంటాడు, నీ మీదకి రావాల్సిన శాపాన్ని తీసేసుకుంటాడు. ఆయన నీతితో నిన్ను కప్పేస్తాడు. అప్పుడు నిన్ను చూస్తున్నప్పుడు ఏం కనిపించదు దేవునికి? నీ పాపం కనిపించదు. అప్పుడు నిన్ను చూస్తా ఉన్నప్పుడు ఏం కనిపించదు అంటే నీ పాపం కనిపించదు, యేసుక్రీస్తు యొక్క నీతి కనిపిస్తుంది, దేవుని కుమారుని యొక్క నీతి కనిపిస్తుంది. ఇంకప్పుడు ఉగ్రత ఉండదు. అప్పుడు నేను చూడంగానే కోపం రాదు. అప్పుడు నేను చూడంగానే ప్రేమే వస్తుంది, స్నేహం చేయాలనిపిస్తుంది, కలిసి బ్రతకాలనిపిస్తుంది. నిన్ను విడవకుండా, ఎడబాయకుండా యుగ సమాప్తి వరకు నీతో కూడా ఉండి నిన్ను నడిపించుకోవాలనిపిస్తుంది. నిన్ను తనలాగా పరిశుద్ధంగా మార్చుకోవాలనిపిస్తుంది దేవునికి నిన్ను చూడంగానే. ఆ విధంగా చేసుకుంటా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకనే ఆయన వెండి బంగారములతో విమోచించలేదంట, తన ప్రాణం పెట్టి తన రక్తము గార్చి మనల్ని విమోచించాడు. అప్పుడే ఈ డబల్ ఇంప్యూటేషన్ అనేటువంటిది జరుగుద్ది. నీ పాపం ఆయన మీద ఆపాదించబడడం, ఆయన నీతి నీ మీద ఆపాదించబడడం. అప్పుడు ఆయనతోటి నీకు సంధి జరిగి ఆయనతో నువ్వు స్నేహితుడిగా మారిపోవడం. శత్రువుగా ఉన్నటువంటి నువ్వు స్నేహితుడిగా మారావా? అది ప్రశ్నించుకోవాలి కదా ఫస్ట్. ఊరక వాట్సాప్ స్టేటస్ చూడంగానే ఎమోషన్ అవడం కాదు కదా, ముందు ప్రశ్నించుకోవాలి. మారావా ప్రభు స్నేహితుడిగా? ప్రభు నిన్ను చూస్తే ఉగ్రతగా చూస్తాడా, లేకపోతే స్నేహంగా చూస్తాడా? రక్షింపడ్డావా? సువార్తను అంగీకరించావా? నీ ప్రభువుకి జీవితాన్ని ఇచ్చావా? ఇంకా ప్రభుకి శత్రువుగానే ఉన్నావా? ప్రభా, నేను నీకు జీవితాన్ని ఇవ్వలేను ప్రభా, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నది. నీకు జీవితాన్ని ఇవ్వలేను ప్రభా, నాకు చాలా ఉన్నాయి, నాకు చాలా అంబిషన్స్ ఉన్నాయి, నాకు చాలా డబ్బుల గురించి బోల్డ్ ఆలోచనలు ఉన్నాయి, నా స్నేహితులు ఉన్నారు, నా సమయం వెలకిస్తూ ఉండాలి, నా మనసు అంతా వెలకిస్తూ ఉండాలి, నా హృదయం అంతా వెలకిస్తూ ఉండాలి. నీకు ఇవ్వడానికి ఏమి లేదు ప్రభా, పాపం. కానీ ఎంతో కొంత ఇస్తాలే, అప్పుడప్పుడు చర్చికి వెళ్తా, కానీ చాలా మంచోడి వంటగా, చాలా కనికరం కలిగిన వాడి వంట కదా, ఎప్పుడు జాలి పడతా ఉంటావంట. కాబట్టి నాకు కాస్త ఎగ్జామ్ వస్తుంది కానీ సహాయం చేయి. మళ్ళా చేయకపోతే నేను అసలు నేను నమ్మను. ఇంకా ఎవరు చెప్పారు అలా మాట్లాడమని? ఎవరు చెప్పారు నీకు ఆ అధికారం ఉందని దేవుణ్ణి అడగడానికి? ఏ అధికారం ఉంటుంది? ఎవరు చెప్పారు నా జీవితాన్ని నీకు ఇవ్వలేను, నా సమయాన్ని నీకు ఇవ్వలేను, నా హృదయాన్ని నీకు పూర్తిగా ఇవ్వలేను? ఎందుకంటే చాలామంది ఉన్నారు లోపల. అయినా సరే నన్ను కనికరించు, నన్ను నమ్మి జాలి పడతావా కూర్చో అంటే జాలి పడతానని ఎవరు చెప్పారు? హూ టోల్డ్ యూ దట్ గాడ్ ఈజ్ సచ్ అ వీక్ పర్సన్? బైబిల్ డజంట్ టెల్ దాట్. బైబిల్ ఇది చెప్పదు. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, పరిశుద్ధుడు, న్యాయమైన ఉగ్రతతో రగిలిపోయేటువంటి వాడు, అగ్ని జ్వాలల వంటి కనులు కలిగిన వాడాయన. నీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని, ప్రతి బలహీనతని, ప్రతి అపవిత్రతని చూడగలిగిన వాడాయన. నువ్వు అపవిత్రతలో ఉన్నావన్న సంగతి, నీ జీవితం అంతా కూడా నాశనమై చిన్న భిన్నమై ఎవడో నిన్ను మోసం చేసి రోడ్డున పడేస్తే అప్పుడు తెలుస్తుంది నేను పాపంలో ఉన్నాను, నేను అపవిత్రమైన జీవితంలో ఉన్నానన్న సంగతి నీకు. కానీ తలంపు నీ జీవితంలో, నీ హృదయంలో పుట్టినప్పుడే ఆయన నిన్ను చూశాడు. నీ హృదయ లోతుల్లో ఉన్నటువంటి అపవిత్రత ఏంటో, నీకు పట్టమీద గతి ఏంటో. ఆయన చూసి ఆయన ఎందుకు రమ్మని సువార్త ద్వారా ఆహ్వానిస్తూ ఉంటే, నువ్వు స్పందించకుండా తిరుగుతూ ఉంటే
ఆయన ఇంకా నిన్ను చల్లగా చూస్తాడని ఎవడు చెప్పాడు? యు థింక్ గాడ్ ఈజ్ సచ్ ఎ వీక్ చేతనటువంటి వ్యక్తి అనుకుంటున్నావా దేవుడు అంటే? అంత రోషం లేనివాడు అనుకుంటున్నావా దేవుడు అంటే? ఒక పదార్థం అనుకుంటున్నావా? ఆయన ఏమన్నా ఒక మెషిన్ అనుకుంటున్నావా? ఆయనకు మనసు లేదనుకుంటున్నావా? ఆయనకు హృదయం లేదనుకుంటున్నావా? ఆయనకు పరిశుద్ధత లేదనుకుంటున్నావా? ఆయనకు వ్యక్తిత్వం లేదనుకుంటున్నావా? నీకుండదు, నాకుండదు ఒక్కోసారి వ్యక్తిత్వం. మనం యంత్రాల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటాం. వ్యక్తిత్వం అనేటువంటిది సృష్టించింది ఆయన. పర్సనాలిటీ అనేటువంటిది సృష్టించింది ఆయన. లేకపోతే నువ్వు నేను మనకు పర్సన్స్ అనేది మనం పిలవబడం. ఒక కుక్క ఉందనుకో, దాన్ని ఏమంటాం? కుక్క వచ్చింది అంటాం. కుక్క వచ్చాడు, ఆవిడ వచ్చింది అనంగరా. ఏమంటాం? అది మగదైనా ఆడదైనా? ఎందుకంటే దానికి ఒక వ్యక్తిత్వం లేదు. ఇప్పుడు కుక్కల్లో పిల్లల్లో కూడా వ్యక్తిత్వాన్ని ఎత్తుక్కొని వాటిని ప్రేమించి వాటికి ఆపాదించేటువంటి భయంకరులు ఉంటారు. బుర్ర మొత్తం చెడిపోయిన బ్యాచ్ అన్నమాట ఇది. సో అట్లాంటి వాళ్ళని పక్కన పెట్టేద్దాం. కుక్కలకి పిల్లలకి వ్యక్తిత్వం ఉండదు. వాటికి కొన్ని ఆలోచనలు ఉంటాయేమో అంతే. అవేవో కొన్ని పనులు చేస్తుంటాయి. వాటిని మనం ఏంటంటే సంరక్షించుకుంటే వాటి ఏదో ఎకలాజికల్గా మనకు ఎంత కొంత మేలు జరుగుద్ది. వాటితోటి దేవుని సృష్టిని మనం ఆస్వాదించవచ్చు, దేవుని స్తుతించవచ్చు. ఓకే, ఇలాంటివి ఉంటాయి వీటి వల్ల. అంతేకాని వాటికి వ్యక్తిత్వం ఉంటుందా? ఉండదు. వ్యక్తులు అవ్వవు ఎప్పుడు కూడా. వ్యక్తి అని ఎవరిని అంటారు? ఇద్దరిని అంటారు వ్యక్తి అని. ఒకటి దేవుణ్ణి, ఇంకొకటి మనిషిని. మనిషి కూడా కుక్కలాగా, పందిలాగా, పిల్లిలాగా వ్యక్తిత్వం లేనటువంటి వ్యక్తికి వ్యక్తిత్వం లేనటువంటి ఒక జీవిలాగా ఎందుకు ఉండట్లేదు అని అంటే, దేవుడు తన పోలికలో సృష్టించుకున్నాడు వీడిని. మనల్ని ఎలా సృష్టించుకున్నాడు? తన పోలికలో సృష్టించుకున్నాడు. నేను వ్యక్తినైతే వాడు వ్యక్తిగా ఉండాలి, మిగిలిన జంతువుల్లాగా ఉండకూడదు. నేను వ్యక్తినైతే వాడు ఎలా ఉండాలి? వ్యక్తిగా ఉండాలి అని వ్యక్తిత్వాన్ని ఇచ్చి సృష్టించుకున్నాడు మనల్ని. మనల్ని సృష్టించిన వాడి వ్యక్తిత్వం ఉండదు అనుకుంటున్నావా? ఆయన ఒక యంత్రం అనుకుంటున్నావా? నువ్వేదో జాలిగా అడగగానే, ఏదో 4-5 సార్లు, ఒక 10 సార్లు ఉచ్చరించగానే ఒక మెషిన్ లాగా లటక్కని నీకు ఏం అడిగితే అది ఇచ్చేస్తాడు అనుకుంటున్నావా? లేకపోతే ప్రార్థన చేసే పద్ధతిలో ప్రార్థన చేయాలి, సో ఈ విధంగా కాదు, ఈ పదాలు ఉపయోగించాలి, ఆ పదాలు ఉపయోగించాలి, కానుక వేయాలి, ఏంగానే లటకని ఆయన యంత్రం అనుకుంటున్నావా? ఆయన వ్యక్తి, ఆయన పరిశుద్ధమైన వ్యక్తి. ఆయన వ్యక్తిత్వం ఏంటంటే పరిశుద్ధత. ఆ పరిశుద్ధతను అసహించుకుంటాడు ఆ పరిశుద్ధుడు. అదవుతుంది చెప్పింది. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు అని అంటే అపరిశుద్ధతను నువ్వు అసహించుకుంటేనే నువ్వు పరిశుద్ధుడు అవుతావు, లేకపోతే ఎలా పరిశుద్ధుడు అవుతావు? ఆయన ఎలా నీకు నీ పనులు ఆయన ఎందుకు చేసి పెడతాడు? నిన్నెందుకు ఆయన కనికరిస్తాడు? అది కనికరం కాదు, దీర్ఘశాంతం. గుర్తుపెట్టుకో, దీర్ఘశాంతం. అది ఉగ్గ పట్టుకుంటున్నాడు దేవుడు, సహనం చూపిస్తున్నాడు దేవుడు. సహనం అది. దేవుని సహనాన్ని పరీక్షిస్తున్నావు. దేవుడు నీకు స్నేహితుడు అవ్వలేదు. ప్రభువు జీవితాన్ని ఇచ్చావా? నీ హృదయాన్ని ఇచ్చావా? ప్రభు కంటే ఎక్కువగా నీ హృదయంలో ఏవే ఉన్నాయో వాటన్నింటినీ తీసివేసుకొని ఆ స్థానంలో ప్రభువును మాత్రమే నిలబెట్టుకోవాలని నిర్ణయించుకున్నావా? నీ సమయాన్ని ప్రభువుకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించుకున్నావా? ఇందా మన గలతీయులకు రాసిన పత్రికలో చూసినట్లుగా ఆయన స్థానిక సంఘములో ఉంటూ, ఆయన బిడ్డల యొక్క సహవాసంలో ఉంటూ, వారితో కలిసి బ్రతుకుతూ, కలిసి సువార్త పనిలో ఉంటూ బ్రతకడానికి, ఆయన కోసం బ్రతకడానికి, ఆయన్ని ప్రేమిస్తూ బ్రతకడానికి నీ హృదయంలో అసలు ఖాళీ ఉందా? ఎంతోమంది ఉన్నారు నీ హృదయంలో,
ఏవేవేవేవో ఉన్నాయి, ముళ్ళ కంపలున్నాయి, ఐహిక విచారములున్నాయి, ఆపేక్షలున్నాయి, ధనమోసం ఉంది, మనుషుల మీద ఆపేక్షలున్నాయి, మనుషుల దగ్గర గుర్తింపు పొందాలనేటువంటి తాపత్రయాలు ఉన్నాయి. విశ్వాసం నీకు లేదు. అలా లేనప్పుడు, నీ హృదయంలో ఖాళీయే లేనప్పుడు నువ్వు దేవునికి స్నేహితురాలు ఎట్లాగా అవుతావు? ఎలా అవుతావు? ఆలోచన చేయండి. భయంతో వణుకుతో మనం ఆలోచన చేయాలి. అందుకే పేతురు అంటున్నాడు, పితృపారంపర్య వ్యర్థ ప్రవర్తన చేసి నేను దేవునికి స్నేహితుడిని అయిపోయానని ఫీల్ అవ్వద్దు. తన రక్తము గార్చి మమ్మల్ని ఎందుకు విమోచించాడంటే, మీ విమోచన క్రయధనము అంత విలువైనది, అంత ఎక్కువైనది, దాన్ని ఎవ్వడు కూడా చెల్లించలేడు. అది అట్లు ఉండవలసిందే. దేవునితో స్నేహం చేయాలంటే, దేవుడు మీతో దేవునికి ఉన్నటువంటి ఆ వైరము పోవాలి అనంటే, ఆ యొక్క ఉగ్రత పోవాలి అనంటే, ఆ శత్రుత్వం పోయి స్నేహం రావాలి అనంటే, దాని ధర చాలా 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 ఎక్కువ. అక్షయమైనటువంటి వెండి బంగారములు చెల్లిస్తే సరిపోదు దానికి. అందుకనే తన రక్తము, తన శరీరం ఇచ్చి నేను విమోచించాడు. నువ్వేదో యూట్యూబ్లో ఏదో వాక్యం చూసి ఏదో ఎమోషన్ అయ్యి, ఏదో ఒక పాట పాడి ఎమోషన్ అయ్యి, ఏదో కానుకేసి ఎమోషన్ అయ్యి, ఏదో ఒక చిన్న మంచి పని ఏదో పొట్లాలు పంచి ఎమోషన్ అయ్యి, ఏదో కూటానికి పోయి, ఏదో గుడారాల పండగకి పోయి, ఏదో ఒక ఉపవాస ప్రార్థనకు పోయి ఎమోషన్ అయిపోయి, నేను భక్తురాలను అయిపోయా, దేవుడు నన్ను అంతా బాగా చూసుకుంటాడు, దేవుడు నన్ను ఏమి ఎవడైతే అది ఇస్తాడు అని ఫీలింగ్లో ఉన్నావా? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. You're deceiving yourself. God is blazing with fiery anger when he sees at you. ఉగ్రతతోటి, కోపంతో రగిలిపోతున్నటువంటి దేవుడు నీ వైపు చూస్తున్నాడే తప్ప, ఏదో పితృపారంపర్య పనులు కొన్ని చేసి, ఏదో కొన్ని క్రియలు చేసి దేవుణ్ణి మెప్పిద్దాం అనుకోవద్దు. ఒకటే ఒక మార్గం, ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి ఒక్కటే ఒక మార్గం ఏంటి అని అంటే, ప్రభుకి నీ జీవితాన్ని ఇవ్వడం, నీ హృదయాన్ని ఇవ్వడం. ప్రభా, నేను పాపిని ప్రభా, నేను అర్హురాలిని కాదు, నేను అర్హుణ్ణి కాదు, నీ కనికరానికి నేను అర్హుణ్ణి కాదు, నన్ను క్షమించు, నా కోసమే నువ్వు శిలువలో మరణించావని నేను నమ్ముతున్నాను ప్రభా, నీ కోసం బ్రతుకుతాను, నీ సంఘములో బ్రతుకుతాను ప్రభా, నీ గురించి ఎరుగుతూ బ్రతుకుతాను, నిన్ను కలిగి ఉండి నేను బ్రతుకుతాను. ప్రభువు జీవితాన్ని ఈరోజే ఇవ్వు. సమాధాన పరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సో ఈ విధంగా సమాధానంతో, ఆయనతో పరచబడిన వారిగా మనం కనుక ఉంటే, దేవుడు ఎలా ఉంటాడు, ఏ క్రియలు మన ద్వారా జరిగిస్తాడు, మనం ఏ లైఫ్ స్టైల్లో ఉంటాం అనేటువంటిది కొన్ని విషయాలు మీకు ఈరోజు చెప్దాం అనుకున్నాను, కానీ టైం లేదు. కాబట్టి ఇది ఒక సువార్త సందేశంగా తీసుకుందాం. ఇంకా రక్షణ లేనటువంటి వారు ఈరోజే మీ రక్షణ గురించి ఆలోచన చేయండి. ఎమోషన్లో కొట్టుకొని పోతా ఉండొద్దు దయచేసి. నేను రక్షణ పడకపోవడం ఏంటి, ఆ రక్షణ పక్కన పెడతాం, దేవుడు నాతో ఉన్నాడులే, నాతో మాట్లాడుతున్నాడులే, నాకు సహాయం చేస్తున్నాడు అనే భ్రమల్లో ఉండొద్దు. దేవుడు సహాయం చేస్తాడు. నీ వైపు చూచి ఉగ్రతతో రగిలిపోతూనే నీకు సహాయం చేయగలడు ఆయన. నీ వైపు చూస్తూ ఉగ్రతతో రగిలిపోతూనే నీకు ఆయుష్ని ఇవ్వగలడు, ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, చదువుని ఇవ్వగలడు. ఎందుకో తెలుసా? ఏదో ఒక రోజు ఆయన సువార్తను అంగీకరిస్తామేమో ఆశతో. అంగీకరించకపోతే నీకు మిగిలేది ఆయన ఉగ్రతే. అది గుర్తుపెట్టుకో. ప్రభు నా కోసం మరణించాడు సిలువలో అని అంగీకరించి ప్రభుకి ఈరోజు జీవితాన్ని ఇవ్వండి. ఇంకా ఈ సువార్త గురించి, విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసిగా ఉండడం అంటే ఏంటి, హృదయాన్ని ప్రభుకి ఇవ్వడం అంటే ఏంటి, ఇంకా మీకు అర్థం కాకపోతే ప్లీజ్ కమ్ టు అస్.
అడగండి. ఏంటి చర్చ్ ఏంటి, సంఘం అంటే ఏంటి, ప్రభు కోసం బ్రతకడం అంటే ఏంటి. ఇఫ్ యూ వాంట్ మోర్ క్లారిటీ, బీ విత్ అస్. రండి, రెగ్యులర్గా రండి, వస్తూ ఉండండి. ప్రతి ఆదివారం మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. యూఆర్ వెల్కమ్ టు కమ్ విత్ అస్, కమ్ హోమ్ విత్ అస్ అండ్ సిట్ అండ్ హ్యావ్ లంచ్ అండ్ స్పీక్ అండ్ ఆస్క్ వాట్ ఎవర్ యూ వాంట్. లేకపోతే సాయంత్రం 6:30 గంటలకి మరలా మనం కూడుకుని ఈరోజు మాట్లాడుకున్న వాక్యాల గురించి డిస్కస్ చేసుకుంటాం, డౌట్స్ ఏమైనా డిస్కస్ చేసుకుంటాం. అది వన్ వేగా ఉండదు అనమాట, డిస్కషన్ లాగా ఉంటుంది. రండి, పార్టిసిపేట్ చేయండి. అయితే వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. దే ఆర్ దేర్ ఫర్ యూ. రీచ్ అవుట్, గెట్ మోర్ క్లారిటీ. ప్రభుకు జీవితాన్ని ఇవ్వండి. నిజమైన రక్షణలో ప్రభు యొక్క స్నేహితులుగా సంతోషించడానికి ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. లెట్స్ ఆల్ స్టాండ్ అప్.